నిర్మల్ జిల్లా కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్ యార్డ్లో సోయా కొనుగోలు కేంద్రాన్ని బీజేఎల్పీ నేత ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి ప్రారంభించారు. రైతులు దళారులను నమ్మి మోసపోకూడదని మహేశ్వర్ రెడ్డి పిలుపునిచ్చారు. సోయాబీన్స్ కు ప్రభుత్వాలు కనీస మద్దతు ధర కల్పిస్తున్నాయని, క్వింటాల్కు 5,328 రూపాయలు ఉందన్నారు. ఇక ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఈ కొనుగోలు కేంద్రాలను అన్నదాతలంతా సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఇక అకాల వర్షాలతో తడిసిన ధాన్యాన్ని ప్రతి గింజను కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు ఏలేటి మహేశ్వర్ రెడ్డి. కేంద్ర ప్రభుత్వం సోయా కొనుగోలు కోసం రాష్ట్ర వ్యాప్తంగా సోయా కొనుగోలు మార్కెట్ ద్వారా కొనుగోలు చేసేటువంటి కేంద్రాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. దానికి నిర్మల్లో కూడా దాదాపుగా 10,000 ఎకరాల సోయా సాగులో ఉంది. మరి రైతులకు మార్కెట్లో కేవలం 4,200 రూపాయలు ఉన్నందున 5,328 రూపాయలకు దాదాపు 1,100 రూపాయలు అధికంగా పే చేసి మరి కొనుగోలు చేయడం జరుగుతూ ఉన్నది. దానివల్ల మరి రైతులకు పెద్ద ఎత్తున లబ్ధి జరగడమే కాకుండా మరి ప్రాంతంలో కొనుగోలు కేంద్రాలు నిర్మల్లో, సారంగపూర్ హెడ్ క్వార్టర్స్ అన్నింటిలో కూడా మరి ఏర్పాటు చేయడం ద్వారా రైతులకు సదుపాయం కలుగుతూ ఉన్నది. మరి మార్కెట్లో సోయాకి అతి తక్కువ రేటు ఉండడంతో మరి కేంద్ర ప్రభుత్వం నిర్ణయం ప్రకారం మరి మద్దతు ధర పలికి 5,300 రూపాయలకు ఈరోజు కేంద్రం కొనుగోలు చేస్తున్నందుకు మరి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ రైతుల సౌకర్యార్థం ఈ కార్యక్రమాన్ని మొదలుపెట్టినటువంటి నాతో పాటు మరి అడిషనల్ కలెక్టర్ గారు కూడా దీంట్లో పాల్గొన్నందుకు ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. మరి అదే మాదిరిగా మరి కలెక్టర్ గారికి మరి జేసీ గారికి కూడా నేను వెంటనే ప్యాడీ సెంటర్స్ ని కూడా ప్రొక్యూర్మెంట్ సెంటర్స్ ఇమీడియట్ గా స్టార్ట్ చేయాల్సి కోరుతా ఉన్నాను. అకాల వర్షాల వల్ల చాలా పంట నష్టం జరుగుతూ ఉన్నది. మరి తడిచినటువంటి ధాన్యాన్ని కూడా కొనుగోలు చేయాల్సిందిగా కోరుతా ఉన్నాను. మరి ముఖ్యంగా మాయిశ్చర్ పేరు మీద కాలయాపన చేయడం సరికాదు. ఎందుకంటే మీరు చూస్తా ఉన్నారు మరి వర్షాలు ముఖ్యంగా ఇప్పుడు సైక్లోన్ వల్ల పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా అకాల వర్షాలు కురవడంతో ఇప్పుడు నేను నిజామాబాద్ వెళ్ళొచ్చాను. నిజామాబాద్ లో కూడా పంట నష్టం పెద్ద ఎత్తున జరిగింది. అంతేకాకుండా మరి కేంద్రంలో ఉన్నటువంటి మరి ప్యాడీ కూడా తడిచిపోవడంతో, ధాన్యం అంతా తడిచిపోవడంతో పోలీస్ అమరవీరుల సంస్మరణ వారోత్సవాల్లో భాగంగా కొమరభీం ఆసిఫాబాద్ జిల్లా పోలీసులు భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. పోలీస్ హెడ్ క్వార్టర్స్ వద్ద ర్యాలీని ఎస్పీ కాంతిలాల్ పాటిల్